ప్రజలు సమానంగా బతకాలని ఆశయాన్ని ఊపిరిగా మలుచుకున్న కమ్యూనిస్టులవసరం, మార్క్సిజం అవసరం, కమ్యూనిస్టులందరూ కలిసిపోవుడవసరం. కోసం ప్రాణాలు ఇచ్చిన అమరవీరులారా, మీ ఆశయాలను కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని. అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో లౌకిక సందేశ యాత్ర నడుస్తూ ఉంది. 94 సంవత్సరాల క్రితం భగత్ సింగ్ ఈ దేశాన్ని కాపాడడం కోసం మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలో కాదని కానివ్వని నినాదంతో ఉరికయ్యను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ వర్ధంతి ప్రజలను చైతన్యవంతం చేయటానికి, యువతని కాపాడుకోవటానికి, ఈ దేశాన్ని కాపాడుకోవటం కోసం జరిగే ఈ యాత్ర బ్రిడ్జి సెంటర్లో ప్రారంభమై భగవద్గా కోరుచున్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఏజే రమేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎంబి నర్సారెడ్డి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ బంగారు సర్దుబాబు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారెల్లి సంతోష్ కుమార్ గారిని వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. గారిని వచ్చి పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఎర్రంశెట్టి వెంకటరామారావు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతూ, ముందుగా మన పెంచడం కోసం అతి చిన్న వయసులోనే 23 ఏళ్ల వయసులోనే ఉరి తాళ్లను ముద్దాడినటువంటి యువ కిషోరం షహీద్ భగత్ సింగ్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ గారిని పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్, జోహార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్, జోహార్ భగత్ సింగ్. సాధిస్తాం భగత్ సింగ్ మీ ఆశయాలను. అదేవిధంగా జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. ఓకే కామ్రేడ్స్, ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ ప్రశ్నించిన వారిపైన అనేక నిర్బంధాలను ప్రయోగిస్తున్నటువంటి ఈ సమయంలో భగత్ సింగ్ ఏ సందేశాన్ని అయితే ఈ దేశానికి ఇచ్చారో ఆ సందేశం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. ఈ దేశంలో తెల్లదొరలు పోయిన తర్వాత, నల్లదొరలు వచ్చిన తర్వాత, ఆనాడు తెల్లదొరలు ఏ రకంగా అయితే ఈ దేశంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ఈ రోజు తెల్లదొరల పరిపాలన వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితులు ఈ భారతదేశంలో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే అది ఒక ఎర్ర జెండా వల్ల మాత్రమే
సాధ్యమవుతుంది. అదే విషయాన్ని ఆనాడు భగత్ సింగ్ చెప్పాడు. ఈ దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛ కావాలన్నా, స్వతంత్రం కావాలన్నా, ఉపాధి కావాలన్నా, ఏ రకంగా ప్రజలు అభివృద్ధి కావాలన్నా, ఈ అసమానతలు పోవాలన్నా ఈ దేశంలో రావాల్సింది కేవలం పరిపాలన మాత్రమే కాదు, పాలన మారటమే కాదు, ఈ దేశంలో సోషలిజం రావాలి, ఎర్ర జెండా రాజ్యం రావాలి. అప్పుడే ఈ దేశంలో ప్రతి పౌరుడు నిలబడగలుగుతాడు, నడవగలుగుతాడని చెప్పేసి ఆనాడు భగత్ సింగ్ సందేశం ఇచ్చాడు. ఆ భగత్ సింగ్ సందేశాన్ని వాడలా